హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మనోహరి రణ్వీర్కి డివోర్స్ ఇవ్వడానికి కోర్టుకి బయలుదేరుతుంది కదా. అదంతా గమనిస్తున్న చిత్ర కూడా మనోహరి ఎక్కడికి వెళ్తుంది, తన్ని ఫాలో అయితే నాకు ఇంకా తనని బెదిరించడానికి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని ఆటోలో మనోహరిని కోర్టు వరకు ఫాలో అవుతుంది చిత్ర. ఇటువైపు అమర్ కూడా రాథోడ్తో కలిసి కోర్టులో పని ఉండడంతో కోర్టుకే బయలుదేరతాడు. ఆన్ ది అదర్ హ్యాండ్ బాగి కూడా తన ఫ్రెండ్ కరుణతో ఒక ప్రోగ్రాం చేయడానికి, డివోర్సెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయని లాయర్తో అండ్ క్లయింట్స్తో మాట్లాడడానికి ప్రోగ్రాం చేయడానికి సేమ్ కోర్టుకి బయలుదేరుతుంది. అమర్, బాగి, చిత్ర, మనోహరి, రణ్వీర్ అదే కోర్టుకి బయలుదేరుతారు. మనోహరి రణ్వీర్ దగ్గరికి వస్తుంది. రణ్వీర్, నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతుంది. చూడు మనోహరి, ఇప్పుడు నేను నీకు అఫీషియల్గా విడాకులు ఇస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, విడాకులు ఇచ్చిన తర్వాత, ఆస్తి నాకు వచ్చిన తర్వాత నువ్వు అడిగిన డబ్బు నేను నీకు ఇస్తాను. అప్పటి వరకు నేను ఏం చెప్తే నువ్వు అదే చెయ్యాలి అని అంటారు రణ్వీర్. ఏంటి రణ్వీర్ అంటే, ఆ రోజు నువ్వు నిజంగా డివోర్స్ పేపర్స్ పైనే సంతకాలు చేయించుకున్నావా అని అడుగుతుంది మనోహరి. అవును మనోహరి, నేను సింగిల్ ఫాదర్నని చెప్తేనే కోర్టులో అంజుని తీసుకురాకుండా ఉండడానికి, ఆస్తి నాకు దక్కడానికి ఎక్కువగా సింపతి అనేది దొరుకుతుందని లాయర్ గారు చెప్పారు. కాబట్టి నీకు జరిపించాల్సిన న్యాయం నీకు జరిపిస్తాను. కానీ ముందు మన ఇద్దరికి విడాకులు అవ్వాలి మనోహరి అని అంటారు రణ్వీర్. అబ్బా, ఇప్పుడు ఈ విడాకులు ఒకటా? సర్లే, నాకు ఈ రణ్వీర్ పీడ వదిలిపోతుంది. ఇంకా నాకు డబ్బులు కూడా రణ్వీర్ ఇస్తాడు కాబట్టి నా డబ్బు నాకు వస్తుంది అని ఇంకా ఓకే చెప్తుంది మనోహరి. అలా వాళ్ళ హియరింగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు మనోహరి అండ్ రణ్వీర్. ఇది ఇలా ఉండగా అమర్ అదే కోర్టుకి వస్తారు కదా. ఇంకా అలా కోర్టుకి వచ్చి అమర్ అయితే చూస్తూ ఉంటారు. సార్, ఇంకా మన హియరింగ్కి 5 minutes టైం ఉంది సార్ అని చెప్పేసరికి ఇంకా అలా చుట్టూ చూస్తూ ఉంటారనమాట అమర్. బాగి కూడా కోర్టుకి రావడంతో ఇంకా బాగి కరుణని వచ్చి మీట్ అవుతుంది. కరుణ, ఎక్కడే ఆ లాయర్ గారు ఎక్కడా అని అడుగుతుంది. ఆవిడ ఇటువైపు వెళ్ళారు, రా వెళ్దామని చెప్పి ఇంకా తన్నైతే తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా లాయర్తో మాట్లాడుతూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ కరెక్ట్గా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ రణ్వీర్ని చూస్తాడు అమర్. ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతారు. ఇంకా రణ్వీర్ అమర్తో, అమరేంద్ర గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను రణ్వీర్, నువ్వేంటి ఇక్కడ? అవును, మనోహరి ఏంటి ఇక్కడుంది అని అడుగుతారు. మనోహరి అమర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకందరూ అలా షాక్లో ఉంటే వెంటనే మనోహరి, అంటే అమర్, నేను అనాథాశ్రమానికి బయలుదేరాను. కానీ ఆ లోపు ఈ ఫైల్లో చిన్న లిటిగేషన్ ఉంటే లాయర్ గారిని కలవడానికి వచ్చాను అని అంటుంది మనోహరి. అవును సార్, తను ఇప్పుడే నన్ను కలిసింది అని చెప్పి లాయర్ కూడా అబద్ధం చెప్పేస్తారు. హో అవునా, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా మనోహరి. అలాంటప్పుడు నేనే ఈ ఫైల్ని చెక్ చేసేవాడిని కదా అని అంటారు అమర్. పర్లేదు అమర్, నీకెందుకు శ్రమ అని నేనే ఈ ఫైల్ని చెక్ చేస్తున్నాను. అమర్, నేను వెళ్తాను, పని అయిపోయింది అని చెప్పి ఇంకలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిత్ర అయితే మనోహరిని లాక్కొని పక్కకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా చిత్రం చూసి షాక్ అయిపోతుంది మనోహరి. హేయ్, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది. నేనిక్కడ ఎందుకున్నానని చెప్తా, కానీ నువ్వేంటి నీ భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది చిత్ర. నేను విడాకులు ఇస్తానో ఏమిస్తానో అదంతా నీకెందుకు అని అంటుంది మనోహరి. ఇంకటుగా కరెక్ట్గా బాగి వెళ్తూ ఉంటే ఇంకా బాగి అయితే చూస్తుందనమాట మనోహరిని. కరుణ వెంటనే, హేయ్, గది ఆ మనోహరే కదా అని అంటుంది కరుణ. అవునే, మనోహరి ఏంటి ఇక్కడుంది, అయినా మనకెందుకులే, వెళ్ళిపోదాం పదా అని అంటుంది కరుణ. నువ్వాగవే, మనోహరి ఏదో కంగారుగా వెళ్ళింది, నేను అది గమనించాను. కానీ ఎందుకులే అని అడగలేదు. ఈ కోర్టుకి వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది. అది ఏంటి అనేది
తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా మొత్తం వింటూ సీక్రెట్గా వింటూ ఉంటుందన్నమాట బాగి. ఇంకా వెంటనే చిత్ర మనోహరితో, మనోహరి గుర్తుంది కదా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను. నాకు ఇస్తానన్న డబ్బులు నువ్వు ఇవ్వలేదనుకో, మన ప్రాణ స్నేహితురాలైన అరుంధతిని యాక్సిడెంట్లో చంపేసింది నువ్వే అనే విషయాన్ని అమరేంద్రకి చెప్పేస్తాను అని అంటుంది చిత్ర. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట. ఇంకా బాగి ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని షాక్లో ఉండిపోతుంది బాగి. ఇంకా వెంటనే అలా మనోహరి, హేయ్ చెప్పాను కదా నీకు డబ్బులు ఇస్తాను, నీకోసం ఇదంతా చేస్తున్నాను, నువ్వు ఇక్కడి వెళ్ళిపో అని అనేసరికి ఇంకా చిత్ర అక్కడి వెళ్ళిపోతుంది. కరుణ బాగితో, వామ్మో ఇంత ఇంత విషయాన్ని లోపల పెట్టుకుందా ఈ మనోహరి గైనా, పాపం అమరేంద్ర గారి భార్య అరుంధతిని చంపింది ఈవిడేనని అమర్ గారికి తెలిస్తే ఇంకేం లేదు, దీన్ని ముక్కలు ముక్కలుగా చంపేస్తారు. అందుకే బాగి ఈ విషయాన్ని ముందు వెళ్ళి మీ ఆయనకి చెప్పవే అని అంటుంది కరుణ. లేదు కరుణ, నేను చెప్పను. నేను ఇప్పుడు మనోహరిని ఎలా ఆడుకుంటానో నువ్వే చూడు. అక్కని చంపి ఇంతలా అందరి ముందు కళ్ళు కప్పి తిరుగుతూ ఆయన్ని కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది మనోహరి. నాకు ఈ విషయం తెలిసింది కదా, ఇప్పుడు నా చేతిలో మనోహరికి అసలైన ఆట మొదలవుతుంది అని గట్టిగా చూస్తూ ఉంటుంది కోపంగా బాగి మనోహరి వైపు. ఇంకా రణ్వీర్ అండ్ మనోహరి ఇద్దరు కోర్టులో ప్రొడ్యూస్ అవుతారు. మీరిద్దరూ మనస్ఫూర్తిగా విడాకుల్ని కోరుకుంటున్నారా అని అడిగేసరికి కోరుకుంటున్నానని మనోహరి చెప్తుంది. ఇంకా రణ్వీర్ కూడా చెప్తాడు. అప్పుడే ఇంకా అలా బయటికి వస్తుంది మనోహరి. రణ్వీర్ నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అని అడుగుతుంది. డబ్బులా? ఎంత మనోహరి అని అడుగుతారు. 10 లక్షలు అని అంటుంది. సరే నీ అకౌంట్కి పంపిస్తాను, ఇంకా నువ్వు వెళ్ళు అని తన్ని పంపించేస్తారు. ఏంటి రణ్వీర్ తడు అడిగినంత డబ్బిచ్చేసావేంటి అని అంటారు. తీసుకొని లాయరు, నేను ఇచ్చేది కేవలం ఈ డబ్బే కదా, తర్వాత తను ఎంత నా నుండి గుంజుకుందామన్నా ఆ డబ్బులు రావు కదా అని చెప్పి ఇంకా ప్రశాంతంగా అలా మనోహరి వైపు చూస్తూ ఉంటారు రణ్వీర్. ఇది ఇలా ఉండగా బాగి ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అనామిక అయితే బాగి వైపు చూస్తూ, అరుంధతి, మిస్ అమ్మ ఏంటి వచ్చిన పనిని గమనిస్తున్నాను, ఏదో తెలుసుకున్నట్లు చాలా హ్యాపీగా ఉన్నావేంటి అని అడుగుతుంది అరుంధతి. అంటే అక్క, ఒక నిజాన్ని తెలుసుకున్నానక్క, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటుంది బాగి. నిజమా? ఏంటది అని అడుగుతుంది. చెప్పనక్క, చూపిస్తాను అని చెప్పి ఇంకా మనోహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా ఆఫీస్కి వెళ్ళి మేజర్కి ఆ ఫైల్ సబ్మిట్ చేసి ఇంకా అలా వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా అమర్కి ఇంకా అలా రాథోడ్ కారాపు అని అంటారు. కారాపుతాడు రాథోడ్ ఇది ఐస్ క్రీమ్ షాప్ కదా అని అంటారు. అవును సార్, ఇప్పుడు మీరెందుకు ఇక్కడ ఆపమన్నారు అని అడుగుతారు. ఏం లేదు రాథోడ్, బాగీకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని ఒకసారి కరుణ చెప్పింది, అందుకే తన కోసం తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని అంటారు అమర్. ఇంకా రాథోడ్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే సార్లో మార్పు వచ్చిందనమాట. నిజంగా ఇది చాలా చాలా సంతోషించాల్సిన విషయం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు అలా రాథోడ్. ఇది ఇలా ఉండగా మనోహరి ఇంటికి రీచ్ అవుతుంది. బాగి మనోహరి దగ్గరికి వెళ్తుంది. ఏంటి మనోహరి అలసిపోయినట్టున్నావు అని అడుగుతుంది. హే ఏం నువ్వు పిచ్చా నీకు ఏంటి అని అడుగుతుంది. ఏంటి నాపై నోరు లేస్తుంది? చూడు మనోహరి, ఇన్నాళ్ళు కేవలం నువ్వు ఈ ఇంట్లో ఆయన కోసమే ఉన్నావు అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు నీకు ఏర్పడిన కుటుంబాన్ని కూడా వదులుకొని వచ్చేశావని అని అంటుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. హేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది. మనోహరి, నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళయిందని, ఆ రణ్వీర్ గారే నీ భర్త అని నాకు తెలిసిపోయింది అని అంటుంది బాగి. ఒక్కసారిగా మనోహరి, ఇదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి ఇద్దరు షాక్ అయిపోతారు. బాగీకి తెలిసిపోయిందా అని చెప్పి అరుంధతి, మనోహరి ఏమో తెలిసిపోయింది అని. ఏయ్, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని అంటారు. మనోహరి, తెలిసిపోయాక కూడా కవర్ చేయాలని ప్రయత్నించద్దు. చూడు, ఇన్నాళ్ళు కేవలం నిన్ను ఇంటి నుండి బయటికి ఎలా పంపించాలని ఆలోచించాను. కానీ ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిన దానివే అని తెలుసుకొని మరి ఇదిగో చేస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం మనోహరి, ఇంకన్ని రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఖచ్చితంగా నువ్వు ఈరోజు దాచావు, రేపు దాచావు, కానీ ఎల్లుండి వరకు దాచలేవు. నిజం అనేది దాగదు, ఏదో ఒక రోజు బయట పడిపోతుంది. ఇప్పటికైనా మారిపోయి నీ దారి నువ్వు చూసుకో మనోహరి. మళ్ళీ ఆయన దారిలోకి రావాలనుకోవద్దు. వస్తే నేను 6 అక్కలా నిన్ను గుడ్డిగా నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోను. నా గురించి తెలుసు కదా, రౌడీలనే గడగడలాడించాను. నువ్వు నాకొక లెక్క కాదు మనోహరి అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ బాగి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎవరికి తెలియకూడదో ఈ బాగికి తెలిసిపోయింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నన్ను ఇది ఉండనివ్వదు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా మనోహరి అప్పుడే ఇంకా అరుంధతి మనోహరి దగ్గరికి వస్తుంది. ఏంటి మనోహరి, నా చెల్లెలి వార్నింగ్ బాగుందా అని అడుగుతుంది. చెల్లెలు అంటున్నావేంటి? అంటే నువ్వు అరుంధతివా అని అడుగుతారు. అవును, నేను అరుంధతినని నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇకపై నీకు భయపడ్డానికి ఎవ్వరూ లేరు అని చెప్తున్నాను. అరుంధతిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నా పిల్లల కోసం, నా చెల్లెలి కోసం, నిన్ను బయటికి పంపించడం కోసమే అడుగు పెట్టాను. కానీ ఇప్పుడు నువ్వంతట నువ్వే బయటికి వెళ్ళిపోయే రోజు వచ్చింది. ఇంక నీకెక్కువ రోజులు లేవు మనోహరి. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా అరుంధతి అని తెలుసుకొని మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా అమర్ అలా ఇంకా అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి అరుంధతితో మాట్లాడుతూ ఉంటారు. ఆరు అని పిలిచేసరికి ఇంకా అనామికలో ఉన్న అరుంధతికి ఒక్కసారిగా అమర్ పిలిచినట్టు అర్థమవుతుంది. ఇంకా వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అరుంధతి. ఆరు, ఒకవైపు నిన్ను మర్చిపోలేకపోతున్నాను, ఇంకొక వైపు మిస్ అమ్మని నా భార్యగా అంగీకరించలేకపోతున్నాను. అసలు నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు చూపించిన ప్రేమ అనేది నేను ఇంకా మర్చిపోకుండా చేస్తుంది. ఒకవైపు బాగీని బాధ పెడుతున్నాననే పశ్చాత్తాపం కూడా నాలో చాలా కలుగుతుంది. మిస్ అమ్మని భార్యగా ఊహించుకోలేకపోతున్నాను, ఇటువైపు నిన్ను కూడా మర్చిపోలేకపోతున్నాను. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకేమీ అర్థం కావట్లేదారు అని చెప్పి ఇంకా అలా పాపం అమర్ బాధపడుతూ ఉంటే అప్పుడే ఏవండి అని వాయిస్ వినపడుతుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి ఉంటుంది. ఏవండి, మీరు నా గురించి ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకుంటూనే ఉంటాను. ఇన్ని రోజులు మీ ప్రేమ కోసం ఓపిగ్గా ఎదురు చూశాను, ఇంకొన్ని రోజులు నేను ఎదురు చూడలేనా అండి అని చెప్పి ఇంకా అలా ఫోటో వైపు చూసేసరికి అక్కడ అరుంధతి ఫోటో ఉంటుంది. అరుంధతి ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. ఇంకా అరుంధతి ఫోటోని చూసి అలా ఉండిపోతుంది బాగి. ఇటువైపు ఇదంతా చూస్తున్న అరుంధతి కూడా బాగీకి తెలిసిపోయిందని ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.